గ్రామానికి సమీపంలో ఉన్న కృష్ణానది చుట్టూ తిరుగుతుందని, ఇంకా మగాళ్లతో శృంగారం చేసి తర్వాత వాళ్ళని చంపేస్తుందని విన్నాను. యక్షిణి తిరిగే గ్రామంలోనే ఉండి కథ రాయడం వల్ల మీరు ప్రమాదంలో పడతారని అనుకోవట్లేదా? యక్షిణి మిమ్మల్ని ఏదైనా చేస్తుందేమో అని భయం లేదా అని అడిగాడు. మల్లేష్, ఊరి ప్రజలు చెప్పినట్టు యక్షిణి నువ్వు అనుకునేంత చెడ్డదేం కాదు అని భరద్వాజ్ బదులిస్తాడు. అదేంటి సార్ అని అడిగిన మల్లేష్ కి, నా ఉద్దేశం ఏమిటంటే యక్షిణులు చాలా మంచివారు. ఎంత మంచివారంటే ఇతరుల ఆనందం కోసం వారు సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ కొన్నిసార్లు జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. అవి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి అని భరద్వాజ్ సమాధానమిస్తాడు. మీరేమంటున్నారు సార్? నాకేం అర్థం కాలేదు గందరగోళంతో మల్లేష్ బదులిచ్చాడు.